రెండవ పట్టణము మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయెను. రెండవ పట్టణము పునీత పౌలు గారు తీతుకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనము నుంచి 14వ వచనము వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు తీతుకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనము నుంచి 14వ వచనము వరకు. సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయెను. భక్తిహీనతను లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ విగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలెనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యముల యందు ఆసక్తి గలవారిగా తన కొరకు
పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభువు వాక్కు. ఏలినవారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మొదటి అధ్యాయము 18వ వాక్యము నుండి. మత్తయి శుభవార్త మొదటి అధ్యాయము 18వ వాక్యము నుండి. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా? ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడు అగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుని దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవకు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నుండి మేలుకొనిన యోసేపు ప్రభుని దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను.
కుమారుని ప్రసవించునంత వరకు ఆమెతో అతనికెట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అను పేరు పెట్టెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. Praise the Lord. 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 Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మధ్యకు విచ్చేసిన క్రీస్తు భగవంతుణ్ణి చిన్నారి బాలయేసుని స్వాగతిస్తూ మరొకసారి మనం బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆహ్వానం తెలియచేద్దాం. మనం మహోన్నతమైన గ్లోరియా పాట పాడుతున్నప్పుడు ప్రభువు మన మధ్యకు అరుదించిన ఆ శుభ గడియల్ని మనం స్మరించుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క రాక మనందరి జీవితాలకు అత్యంత అవసరమైనది. ఆయన రాక కోసం శ్రీసభ మన కోసం ఇంచుమించు 4 వారాల పాటుగా ఆగమన కాలము, రక్షకుడి నిరీక్షణ కాలము అని మనందరినీ సిద్ధపరుస్తూ వచ్చింది. ఈ ఆగమన కాలంలో ప్రతి విచారణలలో కూడా ప్రత్యేకమైన ధ్యాన కార్యక్రమాలను ఏర్పాటు చేయటం, గత 10 రోజులు లేదు 2 వారాల ముందు ఎన్నో భక్తిపూర్వకమైన కార్యక్రమాలను నిర్వహించడం. కొందరు మేలుకొలుపులు అంటారు, కొందరు పోటీలు పెడుతున్నారు, మరికొందరు క్యారల్ సింగింగ్ అని ఇంటింటికి వెళ్ళి పాటలు పాడటం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము అంటే, మన కోసం వస్తున్న ఈ బాలుడు, మన కోసం మన మధ్య అవతరిస్తున్న మనుష్య అవతారుడే అవతరిస్తున్న ఈ బాలుడు ఒక ప్రత్యేకమైన బాలుడు కనుక ఆ బాలుని రాక కోసం మనందరము సిద్ధపడాలి. ఎందుకంటే ఆ బాలుడు మన జీవితానికి ఎంతో అవసరమైన వ్యక్తి. ఆ బాలుడు మన జీవితంలో అడుగు పెట్టకుండా, అతను మన జీవితంలో భాగస్వామ్యం పంచకుండా మనమెవ్వరము కూడా జీవించలేము. కనుక ఆ బాలుని రాక కోసం మనందరము మనస వాచ కర్మేణ సిద్ధపడుతూ వచ్చాము. కడకు ఇదిగో ఈ అర్ధరాత్రి ఈ జాగరణ దివ్యబలి పూజలో అతనిని స్వీకరించాము. అతనిని రాకను మనం కళ్ళారా చూసాము. చూసి ఆయనను స్వాగతించటం కూడా జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఇంత సుదీర్ఘమైన సంసిద్ధతను, ఇంత సుదీర్ఘమైన ఒక విధంగా మనందరము సిద్ధపడి వచ్చాము అంటే, ఈ రాబోయే బాలుడు అసాధారణమైన బాలుడు. ఈ బాలుడు అన్న మాటను కాస్త గుర్తుంచుకోండి. యెషయా ప్రవక్త దానిని శిశువు అంటారు. మొదటి పఠనం యెషయా ప్రవక్త గ్రంథంలో మనం తీసుకున్నాం. 9వ అధ్యాయం మనకు తెలియచేస్తుంది. 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ శిశువు ఎవరు, ఈ శిశువుని గురించి చెప్పబడింది. చదవను. మనకొక శిశువు జన్మించిన అక్కడ ఆగదాం కాసేపు. మనందరికీ, మనకు అంటే ఇక్కడ అర్థం ఏంటి? ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి కూడా. యెషయా ప్రవక్త సాధారణంగా ఒక బాలుడు, ఒక బాలిక జన్మించటానికి ఎన్ని రోజుల ముందు, ఆ నెలల ముందు, లేదు సంవత్సరాల ముందు మనకు తెలుస్తుంది? ఒక బాలుడు పుడుతున్నాడు అన్నది తల్లిదండ్రులకైనా కుటుంబ సభ్యులకైనా ఎప్పుడు తెలుస్తుంది? 9 నెలల ముందు తెలుస్తుందేమో. నిజమేనా? అనుమానం దానికి? 9 నెలల ముందు తెలుస్తుంది. కానీ ఈ శిశువు బాలుడు పుడతాడని యెషయా ప్రవక్త ఎప్పుడు జీవించారు? క్రీస్తు ప్రభుని రాకకు సుమారు 600-700 సంవత్సరాల ముందు ఆయన జీవించారు. అంటే 100 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త మనకు ఒక శిశువు జన్మించును అని చెప్పటం జరిగింది. నిజానికైతే మానవ సృష్టి ఎప్పుడు జరిగిందో
ఆదాము అవ్వలు ఏనాడైతే దేవుని యొక్క ఆజ్ఞలను మితిమీరి అవిధేయత వలన అహంకారము వలన పాపము కట్టుకున్నారో అప్పుడే దేవుడు మరి మనలను ఉద్దేశించి మన రక్షణ వాగ్దానాన్ని చేశారు. ఒక స్త్రీ ఆ యొక్క సర్పము యొక్క తలను అనగత్రొక్కును అని. అయితే యెషయా ప్రవక్త ఇంకా స్పష్టంగా దానిని తెలియచేస్తున్నారు. దానినే మనం ఈరోజు సువిశేషంలో ఉన్నాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనములో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆమె ఒక కుమారుడు. ఏ కుమారుడు? యెషయా ప్రవక్త ఏ కుమారుని గురించి అయితే మాట్లాడాడో ఆ కుమారుడు మళ్ళీ వస్తున్నాడని మళ్ళీ 500-600 సంవత్సరాల తర్వాత మనకు మత్తయి శుభవార్తలో చెప్పడం జరిగింది. మళ్ళీ యెషయా దగ్గరికి వద్దాం. 6వ వచనం తర్వాత మనకేం చెప్పబడింది చెప్పండి. మనమొక కుమారుని బడసితమి అతడు రాజ్యభారము వహించును. ఆ వచ్చే ఒక బాలుడు పుట్టటమే కాదు, ఆ బాలుడు ఏ విధమైన మరి సత్క్రియలు చేస్తాడు, ఏ విధమైన శక్తిని, అధికారాన్ని, మహిమను ప్రదర్శిస్తాడన్నది కూడా 600-700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త మనకు నుడివినట్లుగా కనిపిస్తుంది. చదవమ్మా. ఆశ్చర్యకరుడైన సలహాదారు. వచ్చే బాలుడు, శిశువు ఆశ్చర్యకరమైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు. ఈ ఒక్క మాట చాలండి. మనకు కీర్తన 42లో ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ఎవరు చెప్పారు దీన్ని? కీర్తనలు ఎవరు రాశారండి? దావీదు మహారాజు మళ్ళీ 100 సంవత్సరాల క్రితం వచ్చే రాజు మన దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క సద్గుణాలను, దేవుని యొక్క ఆ శక్తిని పుణుకు పుచ్చుకొని పుడతాడు అని యెషయా ప్రవక్త చెప్పాడు. ఆయన బలాఢ్యుడైన రాజు. తర్వాత వాక్యం, సలహాదారు, ఆశ్చర్యకరుడైన సలహాదారు. ఆశ్చర్యకరమైన దేవుడు, ఆశ్చర్యకరుడైన క్రీస్తు ప్రభు. క్రీస్తుని విషయంలో ఆశ్చర్యకరుడైన మాట వాడతాం. ఆశ్చర్యకరుడు అని ఒక పాట కూడా మనకుంది. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు. తర్వాత శాశ్వతమైన జనకుడు. ఈ కుమారుడు శాశ్వతంగా జీవిస్తాడు. ఆయన జీవించటమే కాదు, మనందరికీ కూడా జీవాన్ని ఆయన కలిగిస్తాడు. చివరి వాక్యం, శాంతికరుడైన రాజు. మన మధ్య ఈరోజు అవతరించిన క్రీస్తు భగవంతుడు, ఆయన స్వయాన రాజు, శాంతికరమైన రాజు అని యెషయా ప్రవక్త మనకు తెలియచేయటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మనకు ముఖ్యమైనది. ఎందుకు మనం ఇన్ని వారాల పాటుగా సిద్ధపడుతూ వచ్చాము ఈ పండగకు? ఎందుకు ఈరోజు అర్ధరాత్రి వేళ జాగరణ చేసి మనందరము కూడా ఇక్కడ ఈ ప్రార్థనలను, పూజలను ఏర్పాటు చేసుకున్నాము? ఎందుకు ఇన్ని వేడుకలను ఏర్పాటు చేసుకున్నాం? ఆనందంతో పండగలు చేస్తున్నాం. క్రిస్మస్ పండగ వస్తుందంటేనే ఒక నెల రోజుల ముందు నుంచే ప్రపంచంలో ఒక విధమైన ఉక్కిరి బిక్కిరి కలిగించే, ఒక చైతన్యవంతమైన, ఉత్సాహభరితమైన ఒక వాతావరణం మనం చూస్తాం. అది కేవలం ఇది గుడ్లవల్లేరు, లేదు విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం కాదు. యావత్ ప్రపంచంలో ఎన్ని దేశాలను, ఎక్కడెక్కడ మానవుడు ఉన్నాడో అన్ని దగ్గరలో కూడా ఈ ఆనందము, ఈ సంతోషం అక్కడ వెల్లువిరుస్తుంది. ప్రియ సహోదరి, ఈ భూలోకంలో అత్యంత సంతోషదాయకమైన పండగ ఏదైనా ఒకటి ఉందంటే అది క్రిస్మస్సే. ఏ పండగకు కూడా ఇంత ఆనందము వెల్లువిరియదు, ఇంత సంతోషం మనం చూడలేం. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే మనందరం సంతోషం. ఎందుకంటే బిర్యానీలు తింటామని కాదు, కొత్త బట్టలు వేసుకుంటాం, లేదు కొత్త నగలు కొంటామని కాదు, సరదాగా పాటలు పాడుకుంటాం, ఆటలాడతాం, పూజకు ముందు మనం చేసినట్లకు లేదు. వీటన్నిటికంటే అతీతంగా మనము మన కోసం, మన రక్షణ కోసం అవతరించిన క్రీస్తు భగవంతుని స్మరించుకుంటూ ఆ ఆనందాన్ని మనం పొందుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు స్వయాన దేవుని కుమారుడైన విషయం మనకు తెలుసు. యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి, ప్రభువు ఆయనే దేవుడు. ఆయన ద్వారా సకల సృష్టి కూడా
దేవుడు మరి భగవంతుడు చేశాడు. కనుక క్రీస్తు దేవుడు, స్వయాన దేవుడు. అదే విషయాన్ని మళ్ళీ మనకు పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనం నుండి, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, కనుక ఆయన దేవుడు, స్వయాన దైవాంశ సంభూతుడు, దేవుని కుమారుడు. అయితే ఆ దేవుని కుమారుడు మన మధ్యకి దిగి రావటానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఇక్కడ మహత్తరమైన విషయం. అందరూ బాలుడు పుట్టడం అన్నది విశేషం కాదు. దేవుని కుమారుడే స్వయాన మానవావతారుడై, నరావతారుడై, ఇదిగో ఈ రక్త మాంసములతో మన మధ్యకి దిగి రావటం అనేది ఉత్తమం. ఎందుకు ఆయనే దిగి వచ్చాడు? మన మధ్య నివసించటానికి. ఇది సాధ్యమా? దేవుడు అనేవాడు, కొందరు అంటారు, ఈవెన్ క్రైస్తవేతరులు అంటారు, దేవుడు అనేవాడు భూలోకానికి దిగి రావటం అనేది సాధ్యమా? ఒక చిన్న కథ. 2వ ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో మొట్టమొదటిసారిగా యుద్ధ విమానాలు ఆకాశంలో ఎగిరాయి. 2వ ప్రపంచ యుద్ధం సుమారు ఏ సంవత్సరం జరిగి ఉంటుంది? ఎప్పుడు జరిగింది? 1945వ సంవత్సరం ఆ ప్రాంతం. మొట్టమొదటిసారిగా యుద్ధ విమానాలు ఎగిరేటప్పుడు చాలామంది ప్రజలందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇప్పటి వరకు ఆకాశంలో ఎగరటం ఏం చూశారు? పక్షులు మాత్రం ఎగరటం చూశారు. కానీ ఇప్పుడు ఏమంటారు వీటిని? లోహ విహంగాలు అంటారు. లోహంతో తయారు చేయబడిన ఈ విమానాలు కూడా ఎగరటం చూసి ఒకరోజు చిన్నారి బాలుడు ఒకడు వాళ్ళ తాతగారితో మైదానంలో నడుచుకుంటూ వెళ్ళి, తాత మరి ఆ విమానం అంత ఎత్తులో ఎగురుతుంది కదా, అది ఎక్కాలనుకునేటప్పుడు మనము దానిలో ఎక్కటానికి అంత పెద్ద నిచ్చెన మన దగ్గర ఉందా అని అడిగాడంట. వాస్తవమే, చిన్నపిల్లాడు కాబట్టి అర్థం కాలేదు. మన విమానం అంత ఎత్తులో వెళ్తుంది, దానిలోకి ఎలా ఎక్కాలి, మనం అంత పెద్ద నిచ్చెన ఉంటుందా మన దగ్గర అడిగాడంట. తాతగారు అటు ఇటు ఒకసారి చూసి, మనం విమానంలోకి వెళ్ళాలనుకునేటప్పుడు మనం అంత పెద్ద నిచ్చెన వేసుకొని ఎక్కనక్కర్లేదు, విమానమే క్రిందికి దిగుతుంది అన్నాడు. ప్రభువు కూడా మనం అవస్థలు పడి ఎక్కడో ఆయనను వెతకడానికి వెళ్ళాల్సిన పని లేకుండా దేవుడే, క్రీస్తే స్వయాన నిజదేవుని కుమారుడైన క్రీస్తే మన మధ్య అవతరించాడు, మన మధ్యకు దిగి వచ్చాడు. మనకు శ్రమ పెట్టకుండా మన మధ్య జీవిస్తూ మనందరి జీవితంలో ఆయన మమేకమై మనందరి యొక్క ప్రతిష్టను ఆయన ద్విగుణీకృతం చేశాడు. ఇది 2వది. ఎందుకు ఆయన దిగివచ్చాడు అంటే రక్షణ కార్యంలోనికి మనం వెళ్ళాలి. ఎందుకు దేవుడు క్రీస్తే స్వయాన దిగాల్సి వచ్చింది క్రిందికి? ఎందుకు ఆ దేవుని ప్రియ కుమారుడైన యేసు ప్రభువు అంత త్యాగానికి ఒడిగట్టి తన స్వభావాన్ని ప్రక్కన పెట్టి ఆయన ఈ మానవ జాతిని, మానవ అవతారాన్ని ఎత్తటానికి ఎందుకు ఆయన దిగి వచ్చాడు అంటే రక్షణ కార్యంలోనికి వెళ్ళాలి. దేవుడు ఈ ప్రపంచాన్ని, మానవుని ఎంతో అద్భుతమైన ప్రణాళికతో సృష్టించాడు. దేవుడు సకల సృష్టిని కలిగించిన విధానం వేరు, మనిషిని కలిగించిన విధానం వేరు. సకల సృష్టిని ఆయన కలిగించినప్పుడు ఆదికాండంలో చూసినట్లయితే వెలుగు కలుగునుగా కన్నాడు, వాక్కు ద్వారా సృష్టించాడు. పశుపక్షాదులు కలుగునుగా కన్నాడు, జలచరాలు కలుగునుగా కన్నాడు. ఇవన్నీ కలిగించిన తర్వాత 6వ దినాన మనిషిని సృష్టించినప్పుడు మనిషి కలుగునుగాక అన్నాడా లేదా? అనుమానంగా చెప్తున్నారు. 6వ దినాన మనిషి కలుగునుగాక అన్నాడా? నేను సమాధానం వినాలనుకుంటున్నా. 6వ దినాన మనిషి కలుగునుగాక అన్నాడా? లేదు. ఎందుకంటే మరి మొదటి దినాన్న వెలుగు కలుగునుగాక అన్న దేవుడు పశుపక్షాదులు కలుగునుగా కన్నాడు. ఆకాశ మండలంలోని నక్షత్రాలను వాక్కు ద్వారా సృష్టించిన దేవుడు 6వ దినాన్ని ఎందుకు మనిషి కలుగునుగా కనలేదు? మనిషిని ఒక అపురూపమైన సృష్టి వస్తువుగా మలచాలనుకున్నాడు. ఈ లోకములో దేనికి లేనంత గౌరవాన్ని, ప్రతిష్టను, ఔన్నత్యాన్ని మనిషికి ఇవ్వాలని ఆయన ఆరాటపడి కాస్తంత మట్టిని తీసుకొని ఆ మట్టితో స్వయాన తన రూపాన్ని ఆయన తయారు చేశాడు. ఆ రూపాన్ని తయారు చేసి దానికి ఆ స్వరూపానికి తన శ్వాసనే ఊదాడు, తన ఆత్మనే పంపించాడు. కనుక ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు దేవుని ఆత్మలో ఆత్మ, దేవుని శ్వాసలో శ్వాస.
అది దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన అంతస్తు. ఈ అంతస్తు గురించి ఆదికాండమే కాదు, మనకి 8వ కీర్తన కూడా చాలా బలంగా చెప్తుంది. గతంలో నేను వచ్చినప్పుడు ఒకసారి పాడాను, దీన్ని మళ్ళీ పాడి వినిపిస్తాను మీకు. 8వ కీర్తన చాలా ముఖ్యమైనది. ఇక్కడ మనం కనులు మూసిన కనులు తెరచిన కనిపించేది నీ మహత్వమే, భూమి అంతటిని ఓ దేవా. దేవా, ఎక్కడ చూసినా నీ అద్భుతమే కనిపిస్తుంది. నీవు కలిగించిన ఆకాశమును, నీవు సృజించిన చంద్రతారకలను గాంచి నేను విస్మయమొందితిని. రెండో చరణం మనకు ముఖ్యమైనది. అది బైబిల్లో ఉన్న వాళ్ళు చూడండి. నా మాటలు కాదు, ఇవి స్వయానా ఎవరి మాటలు? దావీదు మహారాజుని మాటలు. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడే పాటి మనిషి ఎవడండి నువ్వు గుర్తుకి తెచ్చుకొని రావడానికి? ఇవాళ పొద్దున్నే వికసించే సాయంత్రం వాడిపోయే గడ్డి పువ్వుతో సమానం మానవుడు. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడే పాటివాడు, అల్పమానవుని పరామర్శించుటకు అతడెంతటి వాడు. అల్పుడైన మానవుని పరామర్శించటానికి ఎంత గొప్పవాడవయ్యా. నీ హృదయం గొప్పది, మేము కాదు. అయినను నీవు నరుని నీ కంటెను కొంచెము తక్కువ వానినిగా మాత్రమే చాలా ముఖ్యమైన మాట. ఆయన్ని కొంచెం తక్కువ వానినిగానే మనిషిని సృష్టించావు అంటే ఇంచుమించు నీకు సమానముగా. ఎందుకంటే నీ ఆత్మనిచ్చావు, నీ రూపాన్ని ఇచ్చావు, నీ శ్వాసను కూడా ఇచ్చావు. కీర్తి మహిమలను కిరీటముతో అతనిని అలంకరించితివి. ఈ కీర్తి కిరీటపు సొబగులతో అలంకరించి మనిషిని సృష్టించుకున్నాడు దేవుడు, అపురూపమైన సృష్టి వస్తువుగా, మహత్తరమైన ప్రణాళికతో. కానీ ఏం జరిగింది? 3 నాళ్ళ ముచ్చటగానే మిగిలింది. దేవుడు ఎంత గొప్ప ప్రణాళికతో ఎన్ని ఆశలు పెట్టుకొని మనిషిని సృష్టించాడో, మానవుడు అంత మితిమీరి పాపం చేశాడు. అహంకారము వల్ల, ఆయన స్వార్థము వలన, అవివేకము వలన దేవుడు చేయవద్దన్న పనిని చేసి ఆ అవిధేయత మూలంగా పాపానికి, శాపానికి, మరణానికి గురయ్యాడు. అక్కడ నుంచి రక్షణ కార్యం మొదలు. ఎందుకు క్రీస్తు వచ్చారు అంటే, ఆనాడు దేవుడు అపురూపముగా మలుచుకున్న ఆదాము అవ్వల ద్వారా పాపము, శాపము, మరణము మానవ జాతికి మరి అంటబడింది కాబట్టి, ఆ కలంకాన్ని మనం కొని తెచ్చుకున్నాం కాబట్టి, ఆ కలంకాన్ని తొలగించటానికి, మనల్ని రక్షించటానికి, మనల్ని పావనపరచటానికి, మనందరిని పరిశుద్ధులుగా చేయటానికి క్రీస్తే స్వయాన భూమి మీదకు వచ్చారు. అది మనుష్యావతార పరమ రహస్యం. ఆ క్రీస్తు ప్రభు వస్తూ కూడా ఆయన మనకెంతో వెలుగుని తీసుకొని వచ్చారు. ఎన్నో తీసుకొని వచ్చారు ప్రభు, ఎన్నో బహుమానాలు తెచ్చారు. కానీ వెలుగుని గురించి మళ్ళీ ఈరోజు మనం విన్న మొదటి పఠనం యెషయా ప్రవక్త గ్రంథంలోనే 6వ వచనంలో 2వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు అంటున్న, వెలుగు కాదు అక్కడ. చీకటిలో నివసిస్తున్న జనులు పెద్ద వెలుగును చూసిరి. మళ్ళీ చీకటిలో నడిచిన జనులు గాఢాంధకారము క్రమిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించిన. ప్రభు ఈరోజు మన మధ్యకు వెలుగుని తీసుకొని వచ్చాడు, వెలుగును పంచుతూ వచ్చాడు. దేదీప్యమానంగా, దివ్యంగా వచ్చాడు ప్రభువు మన మధ్యకి. ఆ దివ్యమైన ప్రభుని రాకను సూచిస్తూ ఆకాశ మండలంలో ఒక పెద్ద నక్షత్రము కూడా
అది ప్రకాశించింది. దేవుడు క్రీస్తు స్వయాన వెలుగు, స్వయం ప్రకాశ్, క్రీస్తు జ్యోతి, జగతికి జ్యోతిగా ఆయన మన మధ్య అవతరించి మనలోని గాఢాంధకారాన్ని, మనలోని ఆ చీకటిని పటాపంచులు చేసి మన జీవితాన్ని వెలుగుతో నింపటానికి వచ్చాడు. వెలుగు అన్నది మన జీవితానికి చాలా ప్రధానం. ఈ రోజుల్లో కరెంట్లు వచ్చాయండి. ఒక 50-60 సంవత్సరాల నుంచి మనం చీకటి అంటే భయం లేదు, కానీ 2000 సంవత్సరాల క్రితం చీకటి పడుతుందంటేనే భయానకమైన వాతావరణం ఉండేది. ఎందుకంటే ఆ చీకటి చాలా గాఢాంధకారమైనది, చాలా భయానకమైనది. ఆ చీకటిని తొలగించడం అనేది దేనివల్ల సాధ్యమయ్యేది కాదు. కనుక క్రీస్తు ప్రభు మన మధ్యకు ఒక వెలుగు స్తంభంగా వచ్చాడు, జగజ్యోతిగా వచ్చాడు, మన జీవితంలోని చీకటిని పారద్రోలడానికి వచ్చాడు, మన జీవితాలను వెలుగుతో నింపడానికి వచ్చాడు. ఇక్కడ చీకటి అంటే కేవలం భౌతికంగా కనిపించే ఇది కాదు, ఈ నిశీది కాదు, ఈ చీకటి మాత్రమే కాదు. పేదరికం ఒక చీకటే, అనారోగ్యం ఒక చీకటే, ప్రేమ రాహిత్యం కూడా ఒక చీకటే, స్వార్థం అనేది చీకటే, మనలో ఉన్న రుగ్మతులు కూడా చీకటే. కనుక ప్రభువు వచ్చి చీకటిని పటాపంచులు చేయటానికి వచ్చాడు అంటే, చీకటిని పారద్రోలటానికి వచ్చాడు అంటే, పాపం అనే చీకటిని పారద్రోలటానికి వచ్చాడు, స్వార్థం అనే చీకటిని పారద్రోలటానికి వచ్చాడు. మనలోని మానసికమైన, శారీరకమైన, మరి ఆత్మీయమైన రుగ్మతలను తొలగించడానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు, మనందరము కూడా పాప జీవితం ద్వారా, స్వార్థ జీవితం ద్వారా మనందరము కూడా చీకటిలో జీవిస్తున్నాము. పేదరికము కూడా ఒక రకమైన చీకటి. కనుక ఈ చీకటిని తొలగించడానికి మన మధ్యకు వచ్చాడు క్రీస్తు భగవంతుడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనంలో మనకు పునీత పౌలు గారు అంటారు, క్రీస్తు ప్రభువు మనకు వెలుగుని తీసుకొని వచ్చారు కాబట్టి మనందరము కూడా వెలుగు బిడ్డలుగా జీవించాలి. ప్రభువు మన కోసం వెలుగుని తీసుకొని వచ్చారు, కానీ ఆ వెలుగును మన హృదయాలలో మనం నింపుకోనట్లయితే ఆ వెలుగు వల్ల ప్రయోజనం లేదు. నా ప్రక్కనే, నా ఇంటి ప్రక్కనే ఒక పెద్ద నది ప్రవహించవచ్చు, కానీ నా దాహం తీరాలంటే నేనేం చేయాలి? నేను ఆ నదిలోనికి దిగి ఆ నదిలోని నీరు తీసుకొని త్రాగినప్పుడే నా దాహం తీరుతుంది. నా చెట్టు మీద చాలా పండ్లు ఉండొచ్చు, కానీ చెట్ల కింద కూర్చొని గుడ్లు అప్పగించి చూస్తే ఆకలి తీరదండి. ఆ పళ్ళను మనం తెంచుకొని వాటిని మనం తినినప్పుడు ఆకలి తీరుతుంది. ప్రభువు మన కోసం వెలుగుని తీసుకొని వచ్చాడు, కాంతిని తీసుకొని వచ్చాడు, దివ్యమైన ప్రకాశాన్ని తీసుకొని వచ్చాడు. ఈరోజు రాత్రి మనందరం కూడా ఆ వెలుగును మన హృదయాలలో నింపుకోవాలి, మన జీవితాలలో నింపుకోవాలి, మన కుటుంబాలలో నింపుకోవాలి, మన సంఘంలో నింపుకోవాలి, మన ప్రపంచంలో నింపుకోవాలి. అప్పుడే ఈ సమాజం దేదీప్యమానం అవుతుంది, వెలుగుమయం అవుతుంది. మన జీవితాలు కూడా ప్రకాశిస్తాయి. మన జీవితాలు ఎందుకు ప్రకాశించటం లేదు? ఇన్ని పూజల్లో పాల్గొన్నా, ఇన్ని ప్రార్థనల్లో పాల్గొన్నా ఎందుకు అంటే ఆ వెలుగు బయటనే ఉంటుంది, మనం దానిని లోపలకు తోడుకొని వెళ్ళటం లేదు. ఆ వెలుగును మన హృదయాలలో నింపుకోవటం లేదు, ఆ వెలుగుతో మనలో ఉన్న చీకటిని మనం పారద్రోలటం లేదు. కాబట్టే మన జీవితాలు కూడా ఇంకా చీకటమయంగానే ఉంటున్నాయి అనటంలో అతిశయోక్తి లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మరి మనందరి జీవితాలలో వెలుగును నింపటానికి, అపారముగా నింపటానికి వచ్చాడు. క్రీస్తు ప్రభు రెండవదిగా మనందరికీ ప్రేమను చూపించడానికి వచ్చాడు. క్రీస్తు ప్రభు మరి ప్రేమ స్వరూపుడిగా ఈ భూలోకానికి మన మధ్య అవతరించాడు. ఆయన తన యొక్క తండ్రి ప్రేమను మనకు చూపించడానికి మన మధ్యకు అవతరించిన క్రీస్తు భగవంతుడు. నేను మళ్ళీ చెప్తుంటాను, మానవ జాతి ప్రేమించటం మానేసింది. మానవ జాతికి ప్రేమించటం రావటం లేదనే ప్రభువు పుట్టి మనకు ప్రేమను గురించి, ప్రేమ తత్వాన్ని గురించి ఆయన బోధించి ఎంత చెప్పినా సరే ఇంకా మానవులుగా మనం ప్రేమతో జీవించలేకపోతున్నాం. అందుకనే ప్రతి క్రిస్మస్ అప్పుడు ఆయన మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ ఆయన మరణిస్తున్నాడు. ఎందుకు పుడుతున్నాడు, మరణిస్తున్నాడు మన మధ్యన అంటే మనకు తన ప్రేమను ఆయన చూపించటానికి, ఆ ప్రేమ తత్వాన్ని మనందరికీ కూడా బోధించడానికి. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మన కోసం ఉద్భవించిన, మన కోసం తన ప్రేమను చూపించడానికి దిగివచ్చిన క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమలో మనందరం నెలకొని ఉండాలి. ఈ రోజుల్లో ప్రేమ అనేది మన కుటుంబాలలో కనిపించడం లేదు, మన సంఘంలో కూడా కనిపిస్తడం లేదు. నిజమైన ప్రేమ, యథార్థమైన నిజమైన ప్రేమ క్రీస్తునిలోనే ఉంది. ఈరోజు ప్రేమ అంటే చాలా వరకు ఉద్రేకాలమయం అవుతుంది. ప్రేమ అంటే ఏదో ఒక అభూత కల్పనలా కనిపిస్తుంది.
ప్రస్తుతం మనకున్న సమాజం ప్రేమను గురించిన చాలా వక్రీకరించిన భావాలనే మనకు చూపిస్తుంది. కానీ యథార్థమైన ప్రేమ మనకు చూడాలి అంటే క్రీస్తునిలో చూడాలి. క్రీస్తుని ప్రేమ త్యాగపూరితమైనది. తాను దేవుడై ఉన్నప్పటికీ తన ప్రజల రక్షణ కోసం తనను తాను పూర్తిగా త్యాగం చేసుకొని ఈ భూలోకానికి వచ్చి పేదవాడుగా జన్మించాడు. ఒక పశువుల కొట్టంలో ఒక అనాథగా జన్మించాడు. అది ప్రేమ అంటే నేను నమ్మిన ప్రజల కోసం నేను ఎంతవరకైనా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉంటాను. అదేవిధంగా తన 3 సంవత్సరాల పాటు జీవితాంతము కూడా ఇతరుల కోసం ఇతరులను సేవ చేస్తూ ఇతరుల అభాగ్యులను ఆదుకుంటూ రోగులను స్వస్థపరుస్తూ అద్భుతాలను చేసి అందరి జీవితాలలో వెలుగును నింపుతూ వచ్చాడు. ప్రేమను కురిపిస్తూ చూపిస్తూ వచ్చిన క్రీస్తు భగవంతుడు ప్రేమ అంటే పరిత్యాగము అని కూడా మనకు నేర్పించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలలో ప్రేమ అనేది నిజంగానే ఉందా? స్వచ్ఛమైన ప్రేమతో మనం ఒకరిని ప్రేమించుకుంటున్నామా? మన ప్రేమ యొక్క క్రీస్తు ప్రభువు మనకు నేర్పించిన ప్రేమ ఏమిటి? ఈరోజు మనము ఒకరికొకరు చూపించుకున్న ప్రేమ ఏంటి? క్రీస్తు ప్రభువు ప్రేమను గురించి రెండే చెప్పారు మనకి. ఒకటి, నీ దేవుడైన ప్రభువును పూర్ణమైన ఆత్మతోను పూర్ణమైన శక్తితోను పూర్ణమైన మనసుతోను ప్రేమించు, నీ పొరుగువానిని ప్రేమించు అన్న ఈ 2 ఆజ్ఞలలోనే ప్రభుని బోధనలన్నీ ఇమిడి ఉన్నాయన్న విషయాన్ని మనం గ్రహించాలి. క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి దిగి వచ్చింది మానవ ప్రతిష్టని ఇనుమడింప చేయటానికి, తోటి మానవుని యొక్క విలువను గ్రహించటానికి. దేవుని మనము ప్రేమించటం అంటే తోటి మానవుని ప్రేమించటము అనే అర్థం ఆయన బోధించారు. కనుక మనం ఒకరినొకరు ప్రేమించుకోవటంలోనే నిజమైన క్రైస్తవ్యం ఉంది. ఒకరినొకరు ప్రేమించుకొనటంలోనే నిజమైన క్రిస్మస్ పండగ అనేది కూడా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, యథార్థమైన ప్రేమను గురించి క్రీస్తు ప్రభు ఎంత బోధించారో పునీత పౌలు గారు కూడా అంతే బోధించారు. కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయంలో ప్రేమకు ఆయన నిర్వచనాన్ని తెలియచేస్తాడు. మనందరం కూడా ఈ క్రిస్మస్ రోజు ఈ రాత్రి ప్రభువు మన కోసం ఏ విధమైన ప్రేమను, ఎంత గొప్ప ప్రేమను, మహత్తరమైన వెలలేని అవ్యాజమైన ప్రేమను ప్రభువు మనకు తీసుకుని వచ్చాడని ధ్యానిస్తున్న ఈ సందర్భంలో నిజమైన యథార్థమైన ప్రేమ ఏమిటనేది మనం తెలుసుకోవాలి. అది మీకు పాడి వినిపిస్తాను, ఒకసారి వినండి. అది కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం ముందు పెట్టుకోండి. అమర్యాదగా నడువనేది, ప్రేమ అనేది అమర్యాదగా నడవదండి. మనందరము ప్రేమిస్తున్నామని చెప్పుకునే వాళ్ళు ఒకరినొకరు మనం ఎప్పుడు కూడా అవమానపరుచుకుంటున్నాం. అమర్యాదగా నడువనేది, అపచారం చేయనిది. ప్రేమ అనేది ఎప్పుడు కీడు చేయదంట. ఇవాళ నేను ప్రేమిస్తున్నానని చెప్పి వెన్నుపోటు పడటం అనేది ప్రేమ కాదు. అన్నిటినీ ఓర్చునది, అన్నిటికీ తాళునది. ప్రేమ అనేది అన్నిటినీ ఓర్చుకుంటుంది. అన్నిటినీ అంటే ఏమిటి? ఇక్కడ కలిమి, లేమి, కష్టం, సుఖం, వ్యాధి, బాధ అన్నిటిని కూడా ఓర్చుకుంటుంది, అన్నిటినీ తట్టుకుంటుంది. ఓర్చుకోవటం, తట్టుకోవటం 2 చాలా బలంగా ఇక్కడ చెప్పబడ్డాయి. ప్రియ సహోదర, ప్రేమ అంటే ఓర్చుకోవటం. జీవితం అనేది అంత సులువైన విషయం కాదు. ఈ కష్టాల కడలిలో మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ప్రేమ అనేది మనకు కావాలి. స్వప్రయోజనం కోరుకోనిది. ప్రేమకు స్వార్థం లేదు. ఈరోజు ఏ ప్రేమలో చూసినా స్వార్థమే కనిపిస్తుంది. నేను గత 3 సంవత్సరాలు హైదరాబాదులో ఒక స్కూల్లో పనిచేసినప్పుడు పొద్దున్నే 8:30 అప్పుడు తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని, చిన్న పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టే ఇష్టం లేక కొన్నిసార్లు వాళ్ళు స్కూల్లో ఆ క్లాసులో తరగతి గదుల్లోకి వెళ్ళేదాకా ఉండి టాటాలు చెప్పటం, ఇలా ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వటం వాళ్ళకి. బాబు, నాన్న జాగ్రత్త జాగ్రత్త. కొందరు తల్లిదండ్రులను చూసి నాకే ఆశ్చర్యం వేసి, ఎందుకమ్మా ఇంత వాళ్ళకు పోస్తున్నావు అని అడిగాను. స్వామి, ఇవాళ నేను వాడికి చూపించకపోతే రేపు వాడు నాకు చూపించడు కదా స్వామి అన్నది. తల్లి ప్రేమలో కూడా స్వార్థమే. తల్లి ప్రేమలో కూడా స్వార్థమే. స్వప్రయోజనం కోరుకోనిది. అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉందో ఆస్తుల గురించి మాట్లాడండి, మనకు తెలుస్తుంది. స్వప్రయోజనం కోరుకోనిది, సత్వరమే. ప్రేమకు కోపం రాదంటండి.
రోజుకు 10 సార్లు బుస్ 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 అని తిట్టి కొట్టి చేసి ఇంకా ప్రేమ ఉందని చెప్పే వాళ్ళని ఏమనాలి? అబద్ధాలు చెప్తున్నారు. స్వప్రయోజనం కోరుకోనిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేని, పొంగనిది ప్రేమ ఒక్కటే. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. దేవుడు మనుజుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు. పాపుల రక్షణ పరమార్థముగా సిలువ మ్రానిపై బలి అయినాడు. మనలో చివరి సందేశం ఇదేనండి. క్రిస్మస్ చాలా ముఖ్యమైన సందేశం. మనలో మనము ఒకరికొకరము ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమను మించిన పెన్నిధి లేదని జగమంతా చాటించాలి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే మోక్ష మార్గం. క్రీస్తు ప్రభువు వెలుగుని తీసుకొని వచ్చాడు. రెండవది ఏం తెచ్చాడు? ప్రేమను తీసుకొని వచ్చాడు. ఈ వెలుగును ప్రేమను మనం పుచ్చుకొని మన కోసం దాచిపెట్టుకోవడానికి కాదండి. దీనిని ఎవరైతే జీవితంలో వెలుగు లేదో, ప్రేమ లేదో వాళ్ళతో పంచటానికి వచ్చాడు. చివరి అంశం గురించి నేను మాట్లాడి ప్రసంగం ముగిస్తాను. ప్రస్తుతం శ్రీసభలో ఏ సంవత్సరంలో ఉన్నాం మనం? శ్రీసభలో ఏ సంవత్సరంలో ఉన్నాం? ఏ సంవత్సరం? జూబిలీ సంవత్సరంలో ఉన్నాం. దీన్ని ఏమంటాం? జూబిలీ, క్రీస్తు దయించి జూబిలీ 2025 సంవత్సరం. ఒక్కసారి ఆలోచించండి. ప్రభువు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 2025 సంవత్సరాలు పూర్తయింది. మరొక 8 సంవత్సరాలలో 2033కి ఏం జరుగుతుందండి? 2033లో ఏం జరుగుతుంది? ప్రభువు మరణించి ఉత్థానం అయిన పండగ వస్తుంది మనకి. దానికోసం శ్రీసభ మనల్ని సిద్ధపరచడానికి శ్రీసభ ఎన్నో విధాలుగా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. అయితే ఈ జూబిలీ సంవత్సరం యొక్క అంశం ఏమిటి? ధ్యానాంశం ఏమిటి? థీమ్ ఏంటి మనకి? నిరీక్షణ యాత్రికులం. నిరీక్షణ అన్న పదం తెలుగులో కరెక్ట్గా దానిని అనువాదం చేయలేదు. ఇంగ్లీష్లో అయితే పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ అంటారు దాన్ని. పిల్గ్రిమ్ అంటే ఒక తీర్థయాత్రకు వెళ్ళేవాడు, ఒక తీర్థయాత్ర చేసే వ్యక్తి, ఒక యాత్రను చేసే వ్యక్తి, పుణ్యయాత్రను చేసే మనిషి. పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. హోప్ అంటే ప్రస్తుతం మన ప్రపంచంలో నిరాశ నిస్పృహలు ఎక్కడ చూసినా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ కోవిడ్ సంక్షోభం తర్వాత జీవితాలు చాలా వరకు అల్లకల్లోలమయ్యాయి, అస్తవ్యస్తమయ్యాయి అంటున్నారు. రెండవది, ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణం. ఒక ప్రక్క ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది, గాజా పాలస్తీన్, అక్కడ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఇవన్నీ బయటికి కనిపించే యుద్ధాలు. కనపడిన యుద్ధాలు చాలా దగ్గర జరుగుతున్నాయి. ఇంకా యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఆర్థికమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి, కుటుంబపరమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి, పర్యావరణానికి సంబంధించిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్యల నేపథ్యంలో ప్రపంచం ఈరోజు ఈ ప్రస్తుతం ఎంతో నిరాశ నిస్పృహలకు గురి అవుతుంది. వాస్తవమా కాదా? మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితంలో జరగవలసినవి జరగనప్పుడు మనం ఎన్నో ప్రణాళికలు వేసుకునేటప్పుడు మనలో చాలా నిరాశ కనిపిస్తుంది, నిరాసక్తి కూడా కనిపిస్తుంది. కనుక ఈ జూబిలీ సంవత్సరం మనకి చెప్పేది ఏమిటంటే, మనము దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకూడదు, మనము దేవుని మీద పెట్టుకున్న నమ్మకం వ్యర్థము కాదు అంటున్నాడు. ఇది కరెక్ట్గా తెలియదు. ఎఫ్ఎస్సీలకు రాసిన లేక 5:5 వచనం చదవండి అమ్మా. ఎఫ్ఎస్సీలు 5:5. మీరు విషయమును దృఢముగా నమ్మవచ్చును,
మన విశ్వాసము అన్నది, దేవుని పట్ల మనం ఏర్పరచుకున్న విశ్వాసం అన్నది వృధా కాదు. ప్రభువు ఎల్లప్పుడూ కూడా మనందరినీ కూడా విడనాడకుండా ఆయన కనిపెట్టుకుని ఉండే దేవుడు కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాసం, దేవుని పట్ల ఏర్పరచుకున్న విశ్వాసము బలమైన విశ్వాసమై ఉండాలి. ఆ విశ్వాసంతో మనము, దేవుడు మనకు ఏదైనా చేస్తారు, మనల్ని చేయి విడవడు, మనల్ని ఎల్లప్పుడూ అంటిపెట్టుకునే ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని ఎల్లప్పుడూ కూడా సంతోషంలోను సౌభాగ్యంలోను నడిపిస్తాడన్న ఆశ దృక్పథముతో మనందరం జీవించాలని ఈ జూబిలీ సంవత్సరం మనకు తెలియజేస్తుంది. కనుక జూబిలీ సంవత్సరం మరో 3 రోజుల్లో ముగుస్తుంది. 28వ తేదీన జూబిలీ సంవత్సరం ముగుస్తుంది. ఈ జూబిలీ సంవత్సరం ముగింపు సందర్భముగా ఈ క్రిస్మస్ సందర్భంలో మనకు వచ్చేది ఏమిటంటే, క్రీస్తు ఎందుకు మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు అంటే, మీ మధ్య నేను ఉన్నాను, నేను ఎల్లప్పుడూ మీ మధ్యనే ఉంటాను, ఇమ్మానువేలుగా, మీ రక్షకుడుగా, మీరు భయపడనక్కర్లేదు, నిరాశ నిస్పృహలకు గురి కానక్కర్లేదు, మీ పేదరికములోను, మీ కష్టాలలోను, మీ బాధలలోను, మీ ఇబ్బందులలోను, మీ యొక్క సమస్యలలో, మీ రోదనలో నేనున్నాను, నేను భాగస్వామ్యం పంచుకుంటున్నాను, నా మీద ఆశ వదులుకోవద్దు, నన్ను అంటి పెట్టుకుని ఉండండి, నా మీద నమ్మకాన్ని బలపరచండి, నా మీద విశ్వాసములో పాతుకొని పోండి అని క్రీస్తు ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుల, ప్రైజ్ ది లార్డ్. ఇదే విశ్వాసముతో, ఇదే నమ్మకంతో, ఇదే ఆశతో మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుందాం. క్రీస్తు ప్రభువు మన కోసం స్వయాన పరలోకం నుంచి భూలోకానికి దిగివచ్చి మన జీవితంలో వెలుగును నింపి మన జీవితంలో ప్రకాశవంతంగా చేశాడు. ఆయన మనకు స్వచ్ఛమైన నిర్మలమైన ప్రేమను తీసుకొని వచ్చి మన జీవితంలో ఒకరినొకరు ప్రేమించుకోవటం నేర్పించాడు. ఆ ప్రేమ లేకపోవటం వల్లే కుటుంబాలలో ఎంతో అలజడి, అశాంతి, మరి ప్రపంచంలో ఎంతో అలజడి, అశాంతి కలుగుతుంది. కనుక నిజంగా యథార్థంగా క్రీస్తు ప్రభువు చూపించిన ఆ నిస్వార్థమైన త్యాగపూరితమైన ఆ ప్రేమను మనం నేర్చుకొని పాటించే ప్రయత్నం చేద్దాం. 3వది, క్రీస్తు మళ్ళీ మళ్ళీ మన కోసమే పుడుతున్నాడు, మనతోనే జీవిస్తున్నాడు, మన హృదయాలలో జీవిస్తున్నాడు, ఆయన మన మధ్యనేనున్నాడన్న విషయంతో, ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో ప్రభుని పట్ల మనం ఏమాత్రము కూడా నిరాశ నిస్పృహలకు, జీవితంలో ఎన్ని జరిగినా ఏమి జరిగినా సరే నిరాశ నిస్పృహలకు మనము గురి కాకుండా మనం ఎల్లప్పుడూ కూడా ఆ ప్రభుని సాన్నిధ్యంలో, ప్రభుని సన్నిధిలో జీవిస్తూ, మరి ఎనలేని ఆశలతో, కోటి ఆశలతో మనము జీవిస్తూ, మన చుట్టూ మరి నిరాశ నిస్పృహల్లో జీవించే చాలామంది ఉన్నారు, అభాగ్యులు ఉన్నారు. మనమే కాదు, మనకంటే ఇంకా దారుణమైన పరిస్థితుల్లో జీవించే వాళ్ళు ఉన్నారు. కనుక వారి జీవితంలో కూడా మనం ఆశలను చిగురింపచేసి మన నిజమైన క్రైస్తవ్యంలోని అర్థాన్ని, పరమార్థాన్ని వారికి బోధించుదాం. వెలుగు బిడ్డలుగా జీవించుదాం, ప్రేమకు సాక్షులుగా జీవించుదాం, మరి ఆశాజ్యోతులుగా మన చీకటిని పారదోలుకుంటూ ముందుకు వెళదాం. ఇదే నిజమైన క్రిస్మస్. మన కోసం దిగి వచ్చిన క్రీస్తు భగవంతుడు మీ అందరినీ ఆశీర్వదించాలని ఒక్కసారి కళ్ళు మూసుకొని శిరస్సు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరమోన్నతుడు అయిన దేవా, నీ ప్రియకుమారుడైన యేసు ప్రభువును మా మధ్యకు పంపించి మా అందరి జీవితాలలో అపారమైన వెలుగును నింపారు, మాకు ప్రేమతత్వాన్ని బోధించారు, మాలో నూతనమైన ఆశలను చిగురింపచేశారు. ఈ విశ్వాసాన్ని, ఈ నమ్మకాన్ని, ఈ ప్రేమను, ఈ వెలుగును మేమందరము కూడా మా హృదయాలలో పదిలంగా కాపాడుకొని మా జీవితంలో మేము ఎల్లప్పుడూ కూడా మా యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా, మా యొక్క ఆశలను కోల్పోకుండా నిన్నే పట్టుకుని వేలాడే ఆ మనస్సును, ఆ బలమును మాకు దయచేయండి. మా అందరి రక్షణార్థం మా కోసం విచ్చేసిన క్రీస్తు భగవానుని చిన్నారి బాలయేసు సన్నిధికి మేమందరమే వెళ్ళి మా హృదయాలలో ఆయనను ప్రతిష్ఠించుకొని మా యొక్క కష్టాలను, బాధలను ఆయనలో విన్నవించుకొని మా జీవితంలో మేము ఎనలేని సంతోషాన్ని పొందే విధంగా దీవించండి. ఇదిగో గుడ్లవల్లేరు విచారణలు ఉన్న క్రైస్తవ బిడ్డలందరినీ పేరు పేరుని దీవించండి. వారు నీ పట్ల ఏర్పరచుకున్న విశ్వాసాన్ని బట్టి వారి ఎల్లప్పుడూ కూడా తోడుగా నుండి చేయి పట్టి నడిపించమని, వారి యొక్క విన్నపాలను, ప్రార్థనలను ఆలకించమని, వారి జీవితంలో ఎనలేని శాంతి, సమాధానములు, ప్రేమ, ఆనందము, సౌభాగ్యములు సమృద్ధిగా వెల్లివీరాలని ప్రార్థన చేయుచున్నాం. కుటుంబాలలో అలజడి ఉన్న కుటుంబాలలో శాంతిని రగిలించి భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను ఏర్పాటు చేయండి. చదువుకునే యువతకు, పిల్లలందరికీ కూడా జ్ఞానమును, బుద్ధిని, తెలివితేటలను ప్రసాదించి వారి జీవితానికి ఉజ్వలమైన బాటను వేసుకునే విధంగా నడిపించండి.
మరి వృద్ధులను, పెద్ద వయసులోనున్న వారికి మీరు బలముగా, శక్తిగా, అండగా, దండగా నుండి వారికి ఈ జీవితంలో మరి ఎనలేని బలమును, శక్తిని చేకూర్చమని వేడుకుంటున్నాం. చిన్నారి బిడ్డలందరూ కూడా భయము, భక్తి, విధేయతలో ఎదుగుతూ మరి క్రైస్తవ బిడ్డలుగా మంచి విశ్వాసంలో ఎదిగే భాగ్యమును దయచేయండి. మేమందరము కూడా మరి ఒకే విచారణ, క్రైస్తవ బిడ్డలుగా, ఒకే సంఘముగా మేమందరం ఐక్యంగా జీవించే భాగ్యమును దయచేయండి. మా యొక్క రాష్ట్రాన్ని దీవించండి, మా దేశాన్ని దీవించండి, మా ప్రపంచాన్ని దీవించండి, మా ప్రకృతిని దీవించండి. మేమందరము కూడా ఎల్లప్పుడూ మరి నీ యొక్క సాన్నిధ్యాన్ని మా ప్రపంచంలో చూస్తూ, మా విశ్వంలో చూస్తూ ఎల్లప్పుడూ కూడా ఆదర్శవంతమైన క్రైస్తవ బిడ్డలుగా జీవించమని, మమ్మల్ని నేనాడు విడనాడకుండా చేయి పట్టి నడిపించమని, నువ్వే మా దేవుడవైన ప్రభు మమ్మందరిని కూడా దీవించి, కాపాడి, రక్షించి, ఆశీర్వదించి నడిపించమని ఈ ప్రార్థనలన్నింటినీ మన ఆదరణ యేసయ్య శక్తివంతమైన పరిశుద్ధమైన నామము పేరిట అడిగి వేడుకొనుచున్నాము. అందరం లేచి నిలబడి ఆ ప్రభునిపై మనకున్న విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములో లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునికి మూడవ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకములకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం
సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్ల ప్రార్థించుదము. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ ఉత్సవ సందర్భమున మేము సమర్పించుకున్న అర్పణలు మీకు ఆమోదయోగ్యముగా నుండునుగాక. మానవ మాతృలమైన మేము క్రీస్తునందు మా దేవుడు అయిన మీతో ఐక్యమగుచున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమున మేమును అతనిని పోలియుందుముగాక. సర్వదా మీతో జీవించుచు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన మీ నిత్యవాక్కు మనుష్యావతారమెత్తునను పరమరహస్యము ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు క్రొత్త వెలుగాయెను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. అంతియే కాక అగోచరమగు మీ ప్రేమతో మా జీవితములను ఆవరింపబడి ఉన్నాము. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమున భూలోకమున మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతములో సనా, మహోన్నతములో సనా, మహోన్నతములో సనా. ఓ సాన పాడుదా, ఓ సాన పాడుదా దేవాది దేవునికి, ఓ సాన పాడుదా ప్రభు యేసునాథునికి. ఓ సాన పాడుదా దేవాది దేవునికి, ఓ సాన పాడుదా ప్రభు యేసునాథునికి. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు ధన్యులు. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు ధన్యులు. మహోన్నతములో సనా, మహోన్నతములో సనా, మహోన్నతములో సనా. ఓ సాన పాడుదా, ఓ సాన పాడుదా దేవాది దేవునికి, ఓ సాన పాడుదా ప్రభు యేసునాథునికి. ఓ సాన పాడుదా దేవాది దేవునికి, ఓ సాన పాడుదా ప్రభు యేసునాథునికి. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావము వలన
సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా, ఆరాధనా 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 మెస్సయ్యా, ఆరాధనా. ఇది మన విశ్వాస పరమ రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకైన దేవమాది అయిన మరియమ్మతోనూ ధన్యుడైన తన భర్తయ్య జోజప్ప గారితోనూ నీ అపోస్తలతోనూ వేద సాక్షితోనూ పునీత జ్ఞాసి వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను
మోక్షభాగ్యమునకు వారసులము చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ సత్యశ్రీ సభను, మీ సేవకులకు మా లియో జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును బలపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు, ఈ లోకమును వీడిన వారిని అందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవులను చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. జేసు సభ సంస్థాపకులైన ఎవరమ్మా? జేసు సభ సంస్థాపకులు ఇక్కడ ఉన్న గురువులందరూ ఎవరు? జేసు సభ గురువుని సంస్థాపకులైన ఇన్యాసి వారు ఒక మాట అంటారు తన ఆధ్యాత్మిక గ్రంథంలో. క్రీస్తు మనందరి కోసం పుట్టాడు వాస్తవమే, కానీ ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు నా కోసం పుట్టాడని భావించాలండి. క్రీస్తు నా కోసమే పుట్టాడని ఎప్పుడు మనం భావిస్తామో అప్పుడు అతనికి నాకు మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు అతని దగ్గరికి నేను వెళ్ళి నా బాధలు చెప్పుకుంటాను, నా విన్నపాలు. కనుక క్రీస్తు నా కోసమే పుట్టాడని ఒక్కొక్కరము భావించి మన హృదయాలలోనున్న ఆ కోరికలన్నీ కూడా విన్నవించుకుంటూ ఆ క్రీస్తు భగవంతుడు మనకు నేర్పించిన పరలోక జపాన్ని మనస్సుపూర్వకంగా ఒకే సంఘంగా ఒకే కుటుంబంగా మనందరం ఇప్పుడు భక్తితో ధ్యానించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు.
పునీత ఇగ్నెస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలనట్లు నాకు చేకరణించండి. తృప్తికలను చేకరించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారపడి నీలా క్రీస్తుని ప్రక్కల నుండి కారపడి నీలా నన్ను కడగండి. నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు నాకు చేయండి. ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. నా ప్రార్థన వినవదరించండి. మీ గాయము లోపల మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నన్ను దాచుకొనండి. నేను మీ మెడబాయినట్టు నేను మీ మెడబాయినట్లు చేయకండి. చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. నా మరణ సమయమందు నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి నన్ను మీ సన్నిధికి రాజేయండి. రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము ముగింపులేని కాలమున నేను మేము స్తుతింతునుగాక. నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, పునీత జోజప్ప గారి దేవాలయం పునర్నిర్మాణ నిమిత్తము ప్రత్యేక విన్నప ప్రార్థన. గుడ్లవల్లేరు విచారణ. ఓ నీతిమంతులైన పునీత జోజప్ప గారా, ఓ నీతిమంతులైన పునీత జోజప్ప గారా, మీరు యేసుక్రీస్తు ప్రభువునకు మీరు యేసుక్రీస్తు ప్రభువునకు సాకుడు తండ్రిగా సాకుడు తండ్రిగా తల్లి మరియకు తల్లి మరియకు జీవిత భాగస్వామిగా జీవిత భాగస్వామిగా పవిత్ర కుటుంబానికి పవిత్ర కుటుంబానికి అధిపతిగా ఎన్నుకొనబడి అధిపతిగా ఎన్నుకొనబడి శ్రీ సభ శ్రీసభ శ్రామిక పాలక పునీతులుగాను శ్రామిక పాలక పునీతులుగాను రక్షకునిగా నియమించబడ్డారు. నియమించబడ్డారు. మీకు అంకితమైన మా ఈ గుడ్లవల్లేరు విచారణ దేవాలయ పునర్నిర్మాణమునకు అవసరమైన ఆర్థిక ఆధ్యాత్మిక ప్రార్థనాపూర్వక సహాయ సహకారాల కోసం మీ మధ్యవర్తిత్వ ప్రార్థనను వేడుకొనుచున్నాము. ఓ శ్రామిక పాలక పునీతుడా, మా ఈ దేవాలయ పునర్నిర్మాణ ప్రార్థనా విన్నపమును మీకు సమర్పిస్తున్నాము. ఈ నిర్మాణంతో మా విచారణలో ఉన్న సకల విశ్వాసుల పవిత్రీకరణ జరుగునట్లు మా అందరి జీవితాలలో ఆ దేవాది దేవుని ఎడల భక్తి శ్రద్ధలు అధికమగునట్లు ప్రార్థించండి. శ్రామిక తత్వమును అలవర్చుకొని మేమును ఈ దేవాలయ పునర్నిర్మాణ పనులలో పాలువారమగునట్లు చేయండి. ఈ మా విన్నప ప్రార్థన ఆ దేవాది దేవునికి మహిమ కరుముగాను సకల విశ్వాసుల రక్షణాదాయకముగాను ప్రార్థించండి. శ్రామిక పునీత జోజప్ప గారా, శ్రామిక పునీత జోజప్ప గారా, శ్రామిక పునీత జోజప్ప గారా, జూబిలీ ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ జ్వాల రానున్న నీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మెల్కొల్పునుగాక. నీ కృపతో మమ్ములను సువార్తా విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వం వికసించి విశ్వాసం హెచ్చింపబడి దృఢ సంకల్పంతో క్రొత్త దివి క్రొత్త భువికై నిరీక్షించుటకు మీ మహిమా వైభవము మాలో నిత్యము వ్యక్తమగునుగాక. నిరీక్షణ యాత్రికమైన మాలో జూబిలీ దైవానుగ్రహము స్వర్గ సంపదల పట్ల ఆశను మెలుకొల్పునుగాక. రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కృమ్మరింపబడునుగాక. సదాకాలము జీవించుచు
పాలించు దేవా పాలించు దేవా నీకే మీకే సదా స్తుతి మహిమ కలుగునుగా సదా స్తుతి మహిమ కలుగును గాక ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి, మా యొద్ద అప్పుపడే వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడులోని మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండియున్న మరియ తల్లి వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపండి వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశ్రదింపండి వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయులు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు